నెక్స్ట్ జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం బీసీలు ఇక్కడ పోటీ చేస్తున్నారు. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు లీడర్లు. వరంగల్ దాంట్లో ఇంకొక పాయింట్ మనం యాడ్ చేసుకోవాలి. ఏంటది? ఇప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే తిన భర్త ముస్లిం, అది కూడా ఒక ఫ్యాక్టర్. వాళ్ళ ఫ్యాక్టర్ ను చేసుకొని బీజేపీ వాళ్ళు కొంత ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ఉపయోగపడింది. అది వాళ్ళు ఏదైతే పికప్ చేసారో కాంగ్రెస్ పార్టీకి ఓట్ పోలరైజేషన్ కూడా ముఖ్యమైంది. ఇక్కడ ముస్లిం కూడా 10% వరకు ఉన్నారు, 7% ఇంకా పెరిగింది. నెక్స్ట్ జహీరాబాద్ లో సురేష్ షెట్కార్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి. బీబీ పాటిల్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. పోటీ వెరీ క్లియర్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. బీబీ పాటిల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అక్కడ, కానీ ఆయన బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. సురేష్ షెట్కార్ కాంగ్రెస్ సీనియర్ లీడరే. ఇక్కడ 31 lakhs ఉన్నారు ఓటర్స్. అంత పెద్ద నియోజకవర్గం, ఏదో మిస్ అయినట్టుంది. సో ఇక్కడ 15 lakhs ఉన్నారు. సో ఇక్కడ అర్బన్ ఓటు బ్యాంక్, నాకు తెలిసి రూరల్ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. నేను రాంగ్ ఫిగర్ పడి. సో ఇక్కడ ఎమ్మెల్యేల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నుంచి 1 ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ ఎవరు? కామారెడ్డి వెంకట్రామరెడ్డి ఉన్నాడు. ఆయన రేవంత్ మీద కేసీఆర్ మీద గెలిచిండు. మిగతా కాంగ్రెస్ నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో యాక్చువల్లీ ఇక్కడ కాంగ్రెస్ గెలవాల్సిన సీట్ కానీ ఇక్కడ ఓట్ పోలరైజేషన్ గట్టిగా జరుగుతున్నట్టున్నది. ఇది లాస్ట్ టైము చేవెళ్ళ నియోజకవర్గము అండ్ జైరాబాద్ నియోజకవర్గము తక్కువ ఓట్లతో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో ఈసారి కరెక్ట్ వర్కౌట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సో కరెక్ట్ క్యాండిడేట్ ని పికప్ చేస్తే, కానీ బీసీలకు తక్కువ సీట్లు అవుతున్నాయి. ఈయన లింగాయత్, సో ఇక్కడ బీసీకి సీట్ ఇచ్చారు. స్టేట్ వైడ్ గా మొత్తం 3 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు. ఒకటి ఇది మెదక్ అండ్ ఇంకొక సీట్ వచ్చేసి దానం నాగేందర్ ఇచ్చారు. సో ఈయన గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ ఈయన తీసేసి వేరే వాళ్ళకి అక్కడ ఇంకొక రెడ్డి ఎక్స్పెక్ట్ చేసిన టికెట్. సో ఆయనకి ఇచ్చితే మళ్ళీ సోషల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ సెట్ కాదని ఈయనకి ఇవ్వడం జరిగింది. కానీ బీజేపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు చాలా మంచి స్టెప్. సో ఇప్పుడున్న గ్రౌండ్ ప్రకారం కూడా బీజేపీకి మంచి పికప్ వచ్చింది. బీజేపీ గెలవడానికి అవకాశం ఉన్న సీట్. కానీ ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే గాలి అనిల్ కుమార్ కూడా మంచి టఫ్ ఇస్తున్నాడు. ఈయన గాలి అనిల్ కుమార్ కు మెదక్ సీట్ ఇవ్వాలి. ఈయన కాంగ్రెస్ పార్టీ నుండి 2019లో మెదక్ నుంచి పోటీ చేసిండు, మంచి ఓట్స్ సెక్యూర్ చేసుకుండు. తర్వాత నర్సాపూర్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు, రాలేదు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. సో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే అప్పుడు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ మెదక్ ఇస్తామన్నారు. టైంకు వెంకటరామరెడ్డి వస్తే ఈయన తీసుకుపోయి పక్కన జైరాబాద్ లో పెట్టారు. ఇక్కడ పెట్టకుండా ఈయనకు మెదక్ గనుక ఇచ్చుంటే ఈక్వేషన్స్ ఇంకా కొంచెం వేరే ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ కు మెదక్ లేదుందో ఆ ఈక్వేషన్ ఉండేది కాదు, ఇంకొంచెం బెటర్ ఉండేదని నా అభిప్రాయం ఇది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ బీజేపీకి మంచి గ్రౌండ్ సెటిల్ అయింది. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న సీట్ ఇది. మీరు ఇక్కడ పర్సంటేజ్లు కూడా చూడండి. కాంగ్రెస్ పార్టీ 37 అండ్ బీఆర్ఎస్ పార్టీ 2018లో 37%, 8%, 48%. కాంగ్రెస్ పార్టీ 41% కి వచ్చి మదన్ మోహన్ రావు స్ట్రాంగ్ కంపోనెంట్. అప్పుడు ఈయన బీవీ పార్టీ చాలా స్ట్రాంగ్ గా 6,500తో ఓడిపోయిండు. ఇప్పుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు. సో మీరు ఇక్కడ కనుక చూసుకుంటే బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. 8% 13% సెక్యూర్ అయింది. సో ఇది కొంత బార్డర్ వచ్చేసి కర్ణాటక బార్డర్ ఉంటుంది. 12% ఉన్నారు. 15-20% వరకు ఉంటారు. ఇది వీళ్ళకు అడ్వాంటేజ్ ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. కానీ బీజేపీ పార్టీ ఇక్కడ లింగాయత్ ఓట్లు ఉంటాయి. లింగాయత్ ఇప్పుడు నారాయణ ఖేడ్ ఏరియా అంతా మీకు లింగాయతే, బీవీ పాటిల్ లింగాయతే, సురేష్ షెట్కర్ లింగాయతే. సో ఇది కర్ణాటక బార్డర్ ఆనుకొని ఉంటది. ఇక్కడ జరిగిన ఈక్వేషన్స్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ సెక్యూర్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టాప్ లో ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో జైనింగ్స్ కానీ క్యాండిడేట్ ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో కొద్దిగా లేట్ గా అనౌన్స్ చేసిండు. బట్ ఈ మధ్యలో బీబీ పార్టీలో కరెక్ట్ గ్రౌండ్ సెట్ చేసుకున్నాడు, జైనింగ్స్ ఎక్కువ చేసుకున్నాడు. అక్కడ నాతో తెలంగాణలో వస్తున్న బీజేపీ వేవ్ తోటి ఇది బీజేపీకి వన్ సైడ్ అయింది. బీజేపీ ఖాతాలో ఏసీహెచ్ ఇది. బట్ అనూహ్యంగా సెకండ్ ప్లేస్ లో లాస్ట్ టైం బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఎల్లారెడ్డి టికెట్ ఆశించాడు. ఆయన కూడా మంచి లీడరే. ఈయన గంగారాం అని జుక్కల్ టికెట్ ఆశించిండు. లక్ష్మీకాంతరావుకి ఇచ్చిండు. ఆయన 1000 ఓట్లతో గెలిచిండు. ఈయన మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు జహీరాబాద్ బీజేపీయా? బీజేపీకి ఇవ్వచ్చు. సో నెక్స్ట్ అయిపోయిందా? కంప్లీట్ టోటల్ గా.